జీటీఏ తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమ కార్యనిర్వాహకులకు, వేదికను అలంకరించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారికి, మిగతా వేదికను అలంకరించినటువంటి సహచర శాసన సభ్యులందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమంలో చాలా గొప్పగా కష్టపడ్డటువంటి వ్యక్తుల గురించి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడల్లా 30 సంవత్సరాల నుండి మేము కూడా ఏ రకంగా కష్టపడ్డామో కొంత మాది మేము ఒకసారి నెమరేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. పూలు పాలు కాదు కానీ చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుండే, రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, నాకన్నా ముందు చాలా ఈ సమస్యలు చెప్పిండ్రు. ఎవరైనా ఎన్ఆర్ఐలు కనిపిస్తే నా జిల్లా బాధ చెప్తా, నా ఊళ్ళో బాధ చెప్తా, వాళ్ళకి ఏమన్నా తోచిన సాయం చేస్తారని అనేక సందర్భాల్లో నాకు ఒక ఆలోచన వస్తుండే. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, 20 సంవత్సరాల నుండి వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో వైద్యం అందక వందల మంది చనిపోయిన కారణంగా నేను ఒక చిన్న ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక 6 అంబులెన్స్లు 18 సంవత్సరాల నుంచి అక్కడ నడుపుతున్నా. కానీ ఆ యొక్క అంబులెన్స్ల కెపాసిటీ సరిపోతలేదు. రోజుకు ఒక 30 నుంచి 40 మంది వస్తుండే. నేను ఆ విషయం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ అవకాశం ఉన్నా మా అటువంటి వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో యువతకు ఉపాధి కొరకు ఏమన్నా అవకాశం ఉంటే మీ సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మారుమూల పల్లెల్లో, మారుమూల జిల్లాలలో ఉపాధి అవకాశాలకు చాలా యువతకు ఇబ్బంది ఉంది. మీ ఆలోచనలని జిల్లా కేంద్రంలో పంచే విధంగా ప్రయత్నం చేయాలని, ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.